ఇప్పుడు ఆ నష్టంలో నుంచి బయటికి రావడానికి ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. అందుకనే మేలు చేసేటువంటి దేవుని వైపే మనము నడిపించబడాలి. నోహావును మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన 7వ వాక్యం మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:7 వాక్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యము. విశ్వాసమును బట్టి నోహావు అదివరకు చూడని ఏం చేశాడట? సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు అట. అదివరకు చూడనటువంటి సంగతులను బట్టి నోహావు ఏం చేయబడ్డాడు? హెచ్చరికను పొందాడట. దేవుడు ఆయనకు ముందుగానే తెలియజేశాడు, పలానా సమయంలో పలానా విధంగా భూమి అంతా కూడా మునిగిపోబోతున్నది, కాబట్టి నోహావును జాగ్రత్త పడని దేవుడు నోహావుకు తెలియజేశాడు. అంతేకాకుండా ప్రజలందరి రక్షణార్థమై ఓడను కూడా నోహావు చేత దేవుడు కట్టించాడు. అందరి రక్షణ కొరకు అట. ఎవరి కొరకు? అందరి రక్షణ కొరకు. ఆనాడు నోహావు ఓడను గట్టి అన్నాడు, మీరందరూ ఇదిగో జల ప్రళయం రాబోతుంది కనుక మీరందరూ కూడా మీరు కాపాడబడాలి అంటే ఈ ఓడలోనికి రండి. అందుకని నోహావు ఓడకు మరో పేరు ఏంటంటే రక్షణ ఓడాది. ఏం ఓడండి? రక్షణ పడవాది. అందులోకి వచ్చిన ప్రతి ఒక్కరు రక్షింపబడ్డారు. అందులోకి వచ్చిన ప్రతి జంతువు రక్షింపబడ్డది. అందులోకి వచ్చిన ప్రతి జీవి రక్షింపబడ్డది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ నోహావు ప్రకటించినప్పుడు ఆ జనాంగం, అక్కడ ఉన్నటువంటి జనాంగం అట, ఆ మాటలను లెక్క చేయలేదు. వారందరూ ఏమైపోయారు? జల ప్రళయంలో మునిగిపోయారు, జలప్రయంలో చచ్చిపోయారు, జలప్రయంలో కొట్టుకొని పోయారు. కారణం ఏంటంటే వారు లోకాన్ని స్నేహించారు, లోకాన్ని ప్రేమించారు, కానీ దేవుని యొక్క మాటను వారు వినలేదు. నోహావు దేవుని మాటను విన్నాడు కనుక ఆయన ఏం చేయబడ్డాడు అంటే రక్షింపబడ్డాడు. దేవుని మాటను మనం వింటే మనం కూడా రక్షింపబడతాం. దేవుని మాటను మనం వింటే మనము కూడా దేవునిలో ఎదుగుతూ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. అందుకనే దయ్యం మాటలు మనం వినొద్దు, కానీ దేవుని మాటలను మనం వినేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకు నోహావు విన్నాడు అంటే దేవుని యందు ఆయన భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి విన్నావా? ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడై ఉన్నాడట. యోబు ఎక్కడున్నాడు? భూమి మీదనే ఉన్నాడు, కానీ ఏం విసర్జించాడు? చెడుతనమును విసర్జించాడు. చెడుతనమును విసర్జించడము ద్వారా దేవుని బిడ్డగా ఆయన చేయబడ్డాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా యోబు సంగతి నువ్వు విన్నావా? యోబు గురించి నువ్వు విన్నావా అని ఎవరితో వాదిస్తున్నాడు? అపవాదితో వాదిస్తున్నాడు. కారణం ఏంటంటే యోబులో నీతి ఉంది, యోబులో భక్తి ఉంది, యోబులో యథార్థత ఉన్నది కాబట్టి. అందుకనే యోబు రక్షింపబడ్డాడు. యోబు తిరిగి రెండంతలుగా మరలా సంపాదించుకున్నాడు. నష్టము కలిగినను ఆయన మరలా రెండంతలుగా సంపాదించుకున్నాడు. దేవునిలో నేను నిలబడితే, ఒకవేళ నువ్వు నష్టంలో ఉండి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉంటే, నువ్వు కష్టంలో ఉండి దేవుని సేవిస్తూ ఉంటే, దేవుడు మరలా నీకు రెండంతలుగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కువగా నీకు ఇస్తాడు కాబట్టి నువ్వు నిరాశపడొద్దు, నువ్వు దుఃఖపడొద్దు, నువ్వు వేదన పడొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా నువ్వు పోగొట్టున్న దానికంటే ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసము ద్వారానే అనేకమైనటువంటి కార్యాలు మనం చూడగలం. ఇక్కడ చూడండి, యోబు ఆయన పోగొట్టుకొని కూడా మరలా సంపాదించుకున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి మనం కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం తక్కువగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువగా ఉండొచ్చు. తక్కువగా ఉన్నప్పుడు మనం అదైన పడొద్దు, మరలా దాన్ని సంపాదించుకోవడానికి దేవుని యొద్దకు మనం రావాలి. అప్పుడు దేవుడు సమృద్ధిగా మనకు దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే కొర్నేలు కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఆయన ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడై ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యందు భక్తి కలిగి ఉండి
ఆయన విశ్వాసం కలిగి ఉండి ఆయన దాన ధర్మం చేసేటువంటి వాడిగా కూడా ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలు ఎలా జీవిస్తారో, దేవుని బిడ్డలు ఎంత భక్తిగా జీవిస్తారు, దేవుని సేవించడం ద్వారా దేవుడు సమృద్ధిని ఎలా అనుగ్రహిస్తాడో మరి వీరి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా మన జీవితాల్లో మనం సమృద్ధి కలిగి ఉండాలంటే, ఈనాడు కూడా మనము చక్కగా మన జీవితాల్లో జీవించాలి అంటే, ఏ ఒక్క కష్టము మనకు రాకుండా మన జీవితాల్లో మనం గొప్పగా ఉండాలి అంటే దేవుని మీద మనము ఆనుకొని ఉండాలి. దేవునితో మనము మన జీవితాలను సమర్పించుకొని ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని ప్రతి శోధనలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన మనకు కన్న తండ్రిగా ఉండి మనల్ని రక్షిస్తాడు. కన్న తల్లిగా ఉండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే తల్లి కంటేనూ తండ్రి కంటేనూ అది గొప్పనైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు అవధులు లేవు. ఆ ప్రేమను దేనితో కూడా మనం వెలగట్టి కొనలేమో, దేనితో కూడా దాన్ని సరి తూచలేము. అలాంటి ప్రేమను దేవుడు మన మీద చూపిస్తాడు. అందుకనే నోహావు రక్షణ ఓడను కట్టినట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపి ఆయన ద్వారా మనలను ఆయన రక్షించుకొని యేసు క్రీస్తు ద్వారానే మనకు పాపముల నుంచి విడుదలను గ్రహించి మనలను కడిగి ఆయన పరిశుద్ధపరచుకొని ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని నిలబెట్టాడు. అందుకని మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునితో మనం నడవాలి అంటే ముందుగా మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడని భయపడాలి. అప్పుడు దేవుడు మనలను చక్కనైనటువంటి త్రోవలో దేవుడు నడిపిస్తాడు. అటు వాక్యం విన్న మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.